లక్ష్మణ్ గారు, ఇప్పుడు ఇక్కడ చివరిగా ఎవరు అధికారంలోకి వచ్చినా కూడా అల్టిమేట్గా ఇందాక మీరు చెప్పినట్టుగా నేషనల్ సెక్యూరిటీ అనేది చాలా చాలా ముఖ్యము. గతంలో చాలా తప్పిదాలు, ఊచకోతలు ఇవన్నీ కూడా జరిగాయి. టెర్రరిస్టులకి వెల్కమ్ చెప్పడము, వాళ్ళ స్వార్థ ప్రయోజనాల కోసం వాళ్ళతో ములాఖత్ అయ్యి వాళ్ళతో దోస్తీ చేసి మొత్తం తాకట్టు పెట్టేసి జరిగాయి. సరే, ఇప్పుడు యూటీగానే ఉన్నది కాబట్టి ఇప్పుడు కూడా అదే స్థాయిలో ఎన్నికలు జరుగుతున్నాయి కాబట్టి నేషనల్ సెక్యూరిటీకి వచ్చినటువంటి ఎవరు వచ్చినా కూడా, ఏ పార్టీ వచ్చినా కూడా దానికేమి నష్టం లేదనుకోవచ్చా? ఇప్పుడు ఎవరొచ్చినా కూడా అదే జరుగుతుంది. ఇప్పుడు ఎవరో ఆ సయ్యద్ రషీద్ అనేవాడు ఏదో ఒక పార్టీ పెడితే అతను జైల్లో కూర్చొని గెలిస్తే ఇప్పుడు ఆ పార్టీ అతను ఏం చెప్తున్నాడు, మొత్తం జమ్మూలో ఉన్నటువంటి అన్ని సీట్లకు మేము పోటీ చేస్తామని చెప్తున్నారు వాళ్ళు. అతను ఇండిపెండెంట్ గా పోటీ చేశాడు యాక్చువల్గా. ఒక పార్టీ పేరు ఉంది అంటే దాని గుర్తింపు లేదు, పేరుంది, పోటీ చేస్తాం అంటున్నాడు. ఇప్పుడు మరి ఇక్కడ రేపు పొద్దున ఎటు బీజేపీ గెలవదేమో అని మనం అనుకుంటున్నప్పుడు మళ్ళీ నేషనల్ కాన్ఫరెన్స్, కాంగ్రెస్, లేకపోతే రేపు పొద్దున పీడీపీ కూడా దాంట్లోనే వాళ్ళలోనే కలిసిపోయేటువంటి అవకాశం కూడా ఉందని అనుకున్నప్పుడు వీళ్ళు ఖచ్చితంగా ఈ యొక్క విదేశీ అంటే ప్రత్యేకించి పాకిస్తాన్ నుంచి వచ్చేటువంటి ఐఎస్ఐలు కానీ లేకపోతే టెర్రరిస్టులు కానీ వీళ్ళు షెల్టర్ ఏమని గ్యారెంటీ ఏమైనా ఉందా? ఏమీ లేదు, ఏమీ లేదు. వాళ్ళు ఎక్కడో ఏదో ఏమో ఇప్పుడు పోలీస్ వ్యవస్థ ఎవరి చేతులకు వెళ్ళిపోతుంది, లోకల్ గా వాళ్ళ చేతులకు వెళ్ళిపోతుంది. మరి రేపు పొద్దున ఆ రాష్ట్రంలో నాన్ బీజేపీ గవర్నమెంట్ వీళ్ళు మళ్ళీ తిరిగి వస్తే అప్పుడు బీజేపీ పొత్తు ఉండి బీజేపీ కూడా ప్రభుత్వంలో ఉంది కాబట్టే కొంత సమాచారాన్ని సేకరించగలిగినారు. ఆ పొత్తు ఉండటం వల్ల లాభమే జరిగింది కొంత. నేషనల్ సెక్యూరిటీ విషయంలో అసలు ఎవరెవరు సమర్థిస్తున్నారు, ఇక్కడ వాళ్ళని ఎవరు షెల్టర్ ఇస్తున్నారు అనే దాని మీద అధికారంలో ఉండి పోలీస్ యంత్రాంగం కొంత పని చేయటం వల్ల వీళ్ళకి ఆ యొక్క సమాచారం అందింది. దాని తర్వాత ఏం చేయగలిగిండ్రు? ఇప్పుడు రాష్ట్రపతి పాలన తెచ్చారు, ఏం చేయగలిగిండ్రు? జరుగుతూనే ఉన్నాయి కదా అన్ని వ్యవహారాలు. ఇప్పుడు రేపొద్దున మళ్ళీ ఇప్పుడు నిజంగా బీజేపీ అక్కడ అరికట్టగలిగింది, రాష్ట్రంలో ప్రశాంతత తీసుకొచ్చింది అనేటువంటి భావన వచ్చి ఉంటే మరి బీజేపీ ఎందుకు పోటీ చేయలేదు? కాశ్మీర్లో ఒక్క సీటు కూడా పోటీ చేయకుండా వదిలేస్తుందా? 3 సీట్లు పోటీ చేయలేదు. సరే, ఓడుతారా, డిపాజిట్ వస్తా తర్వాత సంగతి. ముందు నువ్వు నీ యొక్క జెండా ఎగరాలి కదా. అక్కడ జెండానే ఎగరలేదు కదా. ఇప్పుడు ఏం చేస్తారు మరి? ఇప్పుడు ఏం స్ట్రాటజీ ఉందో ఏమో నాకైతే ఇప్పుడు అందుబాట్లేదు ఇప్పటి వరకు. మరి చివరిగా సురేష్ గారు అందుబాటులో ఉన్నారా? బీజేపీ తక్షణ కర్తవ్యం ఏంటి ఇప్పుడున్నటువంటి క్లిష్ట పరిస్థితులలో? బీజేపీ తక్షణ కర్తవ్యం ఏంటి? ఏం చేయాలి అసలు క్లుప్తంగా? ఇది న్యూమరికల్ గురించి మాట్లాడుతున్నాం. 47 సీట్లు ఉన్న కాశ్మీర్, బీజేపీకి ఒక్క సీటు కూడా రాదు. అక్కడి నుంచి పోటీ చేస్తే కూడా రాదు. సార్ చెప్పినట్టు పోటీ చేయాల్సి ఉండే, ఎందుకంటే ఒక ఇమేజ్ వస్తుంది. కానీ సెక్యూరిటీ వైజ్ ఇష్యూ ఉంటుంది. వాళ్ళ క్యాండిడేట్స్ 100% గా టార్గెట్ చేస్తారు టెర్రరిస్ట్. అదే టైంలో నేషనల్ కాన్ఫరెన్స్ కానివ్వండి, కాంగ్రెస్ కానివ్వండి, పీడీపీ క్యాండిడేట్స్ ముట్టరు టెర్రరిస్ట్ వాళ్ళు. చాలా క్లియర్, అదొక థ్రెట్ ఉంటుంది బీజేపీ. రెండోది ఏంటంటే జమ్మూ వైపు కూడా వీళ్ళు ఓట్ స్ప్లిట్ చేస్తారు. చూడండి, పీడీపీ కానీ నేషనల్ కాన్ఫరెన్స్, కాంగ్రెస్ అలయన్స్ హిందూ క్యాండిడేట్స్ పెట్టి ఓట్ స్ప్లిట్ చేస్తారు. అది మనం చాలా కేసెస్ చూసాం. హిందూ ఓట్స్ ఎక్కడెక్కడ ఉంటుందో యూపీలో కూడా చూసాం. ముస్లిం కాన్స్టిట్యున్సీలో కూడా మెజారిటీ ముస్లిమ్స్ ఉన్నప్పుడు హిందూ ఓట్ స్ప్లిట్ చేస్తారు కావాలని. సో ఇది కూడా జరగబోతుంది జమ్మూ కాశ్మీర్. సో నేనేం చెప్తానంటే ఓవరాల్ ఒక ఇమేజ్, మోదీ గవర్నమెంట్ ఇమేజ్ ఏమైపోయిందంటే ఒక వీక్ గవర్నమెంట్ గా మారిపోయింది 3వ టర్మ్లో. అది కరెక్ట్ చేయాల్సింది. మోదీ గారు మాట్లాడిన August 15th ఐ థింక్ ఆయనకు ఒక రియలైజేషన్ వచ్చింది ఇప్పుడు దాట్ ఇంకా మనం ఇంత వీక్ గా కనిపిస్తే బాగుండదు. 2 డిసిషన్స్ నేను అనౌన్స్ చేయబోతున్నాను. యూనిఫామ్ సివిల్ కోడ్ అనౌన్స్ చేయబోతున్నాను. కానీ యూనిఫామ్ సివిల్ కోడ్ ఇవాళ దాకా రాజు గారు ఒక డ్రాఫ్ట్ రాలేదండి డిస్కస్ చేయడానికి. డ్రాఫ్ట్ పబ్లిష్ చేయాలి ఉండే ఇప్పుడు దాకా. ఏం చేసి ఇంతమంది సెక్రటరీలు ఉన్న ఇంత పెద్ద లా మినిస్ట్రీ ఉంది, ఒక డ్రాఫ్ట్ పబ్లిష్ చేయొచ్చు కదా. అట్లీస్ట్ ఒక డిస్కషన్ స్టేజ్కి వస్తుంది.
సుప్రీంకోర్టు చెప్పింది, ఏదో యూనియన్ గవర్నమెంట్ వాళ్ళు తీసుకురావట్లేదు. సుప్రీంకోర్టు ఎన్నోసార్లు చెప్పారు యూనిఫామ్ సివిల్ కోడ్ తీసుకురండి. ఇన్ని సంవత్సరాల నుంచి గోవాలో యూనిఫామ్ సివిల్ కోడ్ ఉంది, అక్కడ ఎవరికి ఏం ప్రాబ్లం లేదు కదా. అక్కడ క్రిస్టియన్స్ ఉన్నారు కదా, అక్కడ ముస్లిమ్స్ ఉన్నారు కదా, అక్కడ హిందువులు ఉన్నారు కదా. అది పోర్చుగీస్ వాళ్ళు తీసుకొచ్చిన యూనిఫామ్ సివిల్ కోడ్, ఇక్కడ ఏం ప్రాబ్లం లేదు ఎవరికి. సో ఇక్కడ ఏమైపోతుంది, ఒక్కసారి మీరు భయపడితే దెన్ నెక్స్ట్ టైం మీ ఆపోజిషన్ వాళ్ళు మీ మీద డెఫినెట్ గా పడతారు వచ్చి. అది బీజేపీ చేసిన అన్నిటికంటే పెద్ద తప్పు. బీజేపీ సెకండ్ టర్మ్ లోనే కొంచెం వీక్ అయిపోయారు. వాళ్ళ కోర్ కాన్స్టిట్యున్సీని ప్రొటెక్ట్ చేయలేదు. హిందుత్వ రాజస్థాన్ లో టైలర్ ని చంపేసినప్పుడు ఏం చెప్పలేదు, మాట్లాడలేదు అసలు దాని గురించి. సెక్యులర్ గా మన సబ్కా సాత్ సబ్కా వికాస్ అన్నారు. సబ్కా సాత్ సబ్కా వికాస్ లేదండి. హిందువులు మీకోసం ఓట్ చేస్తారు, వాళ్ళని చూసుకోండి, వాళ్ళ ఓట్ల కోసం మీరు కష్టపడండి, అప్పుడు వాళ్ళు మీకోసం ఓటేస్తారు. కానీ మీరు చూస్తారు కదా, ఏదో బాంబేలోనూ ఇక్కడ బీహార్లో ఒక కాన్స్టిట్యున్సీలో 240 ఇల్లు కట్టించారు ప్రధాన మంత్రి ఆవాస్ యోజన కింద. 100% ముస్లిం బూత్ అది. ఒక్క ఓటు రాలేదు బీజేపీకి అక్కడ, ఒక్క ఓటు రాలేదు. ఇల్లు కట్టించి ఫ్రీగా ఇచ్చిన తర్వాత కూడా ఒక్క ఓటు మీకు ఇవ్వలేకపోతే అంతే, దే ఆర్ దాట్ థ్యాంక్లెస్. చేయరు మీకోసం. మీరు ఎందుకు లేనిపోయిన దాని వెనుక తిరుగుతున్నారో అర్థం కావట్లేదు బీజేపీ వాళ్ళు. మీ పార్టీ సపోర్టర్స్ ని ప్రొటెక్ట్ చేయండి, మీ పార్టీ సపోర్టర్స్ చూసుకోండి, అది చాలా ఇంపార్టెంట్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.